జిల్లాలో కూడా డిఎస్సి కోచింగ్ సెంటర్స్ పెట్టాం. అదే విధంగా ఆన్లైన్ కోచింగ్ కూడా పెట్టాం. మరి అంతేకాకుండా మరి ఆ విద్యార్థులకు స్టే ఫండ్ కూడా 1500 అందజేశాం. అదే విధంగా మెటీరియల్ కోసం 1000 రూపాయలు కూడా అందజేశాం. సుమారుగా మరి కోచింగ్ సెంటర్లో 1674 మంది విద్యార్థులు కోచింగ్ తీసుకున్నారు. ఆన్లైన్లో కూడా 4770 మందికి మరి శిక్షణ కూడా ఇచ్చాం. మరి ఆఫ్లైను ఆన్లైను టోటల్గా 6470 మందికి మనం కోచింగ్ ఇచ్చాం. మరి అందులో 241 మంది సెలెక్ట్ కావడం నిజంగా చాలా గర్వంగా ఉంది. అంతేకాకుండా మరి జిల్లాల వైజ్గా కూడా టోటల్గా 246. మరి చాలా మరి డిపార్ట్మెంట్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే గతంలో బీసీ స్టడీ సర్కిల్ గాలికి వదిలేశారు. మరి అదేవిధంగా ఈరోజు బీసీ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఒక పక్క మరి రైల్వే దానికి కూడా కోచింగ్ ఇచ్చాం. మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఇచ్చాం. సివిల్ సర్వీస్ కోచింగ్స్లో కూడా సుమారుగా మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా 83 మందికి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఉచితంగా కార్పొరేట్ ధీటుగా కూడా, ఎందుకంటే అకామిడేషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, వాళ్ళకి అన్ని అకామిడేషన్స్ అరేంజ్ చేసి 83 మందికి మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఇచ్చాం. ఈ కోచింగ్ వల్ల గ్రూప్ 2లో మెయిన్స్ కూడా 12 మంది సెలెక్ట్ కావడం, మరి ఆర్ఆర్బీ లెవెల్ కూడా ఒకరు, మరి 10 మంది దాకా ఎంపిక అయ్యారు. మరి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన వారిలో కూడా ఇందులో కూడా ఉన్నారు. మరి ఈ విధంగా, ఎందుకంటే గతంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14-19లో ఉన్నప్పుడు కూడా బీసీలకు పెద్దపీట వేశారు. బీసీ విద్యార్థులకు బీసీ యువతకు ఆసరాగా ఉన్నాం. ఇదే విధంగా మరి ముందుకి కూడా ఇదే విధంగా బీసీ స్టడీ సర్కిల్స్ని బలోపేతం చేస్తూ బీసీ విద్యార్థులకు, బీసీ యువతకు చేదోడు వాదోడుగా ఉంటామని కూడా తెలియజేస్తూ, ఎందుకంటే మరి ఈరోజు 16,340 పోస్టులు అంటే తమాష కాదు. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు తొలి సంతకం పెట్టిన ఫైల్ ఇది. మరి అన్నీ ఈరోజు ఆ తొలి సంతకంతో పాటు గతంలో మేము ఏదైతే సూపర్ 6 పథకాలు ఇచ్చామో అవి ఒక్కొక్కటిగా అమలు పరుచుకుంటూ వస్తూ మరి ప్రజలకు ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా మరి ఈ నెలన 20వ తారీఖున మరి చాలా గర్వంగా ఉంది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు ఈ గత 15 నెలలుగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే మేము విద్యార్థులకు, యువతకు కోచింగ్ ఇవ్వడం, మరి దానికి జాతీయ అవార్డు గుర్తింపు రావడం, స్క్వాచ్ అవార్డు కూడా మాకు రావడం చాలా గర్వంగా ఉంది. ఈ నెల 20వ తారీఖు కూడా మేము తీసుకుంటున్నామనే విషయం తెలుస్తూ, దీనికి దిశ నిర్దేశించిన మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి, మరి యువగళం అధినేత విద్యాశాఖ మంత్రి గారికి, మరి మా డిపార్ట్మెంట్కి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఈరోజు బీసీ హాస్టల్స్ కూడా నిన్నటి రోజు కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు గతంలో ఈ 15 నెలల్లోనే బీసీ హాస్టల్స్ అన్ని రెన్యువేషన్స్ జరుగుతున్నాయి. బీసీ గురుకులాల్లో కూడా రెన్యువేషన్ జరుగుతున్నాయి అనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, అంతేకాకుండా మరి విద్యాశాఖ మంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి ఈరోజు విద్యాశాఖలోనే ఎంతో నాణ్యతమైన విద్య అందుతుంది. మరి ఒక పక్క ఐటీ రంగంలో, ఒక పక్క పరిశ్రమలు తేవటం, యువతకు ఏదైతే మాట ఇచ్చామో 20 లక్షల ఉద్యోగాలు దాన్ని పరిగణలోకి తీసుకోవడం, దానితో పాటు ఈరోజు ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్తో పాటు మిడ్ డే మీల్స్ కావచ్చు, మరి డొక్కా సీతక్క భోజనం కావచ్చు, మరి సూపర్ ఫైన్ రైస్ ఇవ్వటం వల్ల విద్యార్థుల్లో నిజంగా చాలా ఆనందంగా ఉన్నారనే విషయం కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే నాణ్యతమైన విద్యతో పాటు నాణ్యతమైన భోజనం కూడా బడుగు బలహీన వర్గాల బిడ్డలకు చేరాలన్నది గొప్ప సంకల్పంతో మరి యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు కూడా దీన్ని అమలు పరచడం కూడా చాలా బాగుందనే విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి మొన్నటి రోజు సోషల్ మీడియాలో చూసాం. మాఫింగ్ చేయడం మాకు అలవాట్లేదు. మరి నిన్నటి రోజు కనిపిస్తుందా, నిన్నటి రోజు నా ఫోటో పెట్టి మాఫింగ్ చేశారు వైసీపీ వాళ్ళు. ఎందుకు మీరు ఇలా మాఫింగ్ చేస్తున్నారు? భయపడే కదా.
మిమ్మల్ని మేము అసెంబ్లీకి రమ్మన్నాం. ఇలా మాఫింగ్ చేయడం, నిన్నటి రోజే ముఖ్యమంత్రి గారు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను. మీకు చేతనైతే మీరు చేసిందేంటి, మేం చేసిందేంటో చర్చించడానికి సిద్ధమేనా? ఇలా మాఫింగ్ చేయటం, రపరప నరుకుతామని చెప్పటం, ఇలా చీప్ ట్రిక్స్ చేయడం వైసీపీ పార్టీకే చెల్లుతుంది. దీన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు. దీన్ని నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోమని కూడా తెలియజేశాను. ఈ మాఫింగ్ ఈ వైసీపీ పార్టీకే అలవాటు అనుకుంటా ఇలా చీప్ ట్రిక్స్ చేయడం. మేము క్లారిటీగా చెప్తున్నాం. నిన్నటి రోజున రోజా గారు మాట్లాడారు. సవితమ్మ ఫస్ట్ ఎమ్మెల్యే, ఫస్ట్ మంత్రి సవితమ్మ గారు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఇలా మెడికల్ కాలేజ్ గురించి దుష్ప్రచారం చేస్తూ ఉంది అని అన్నారు. నేను దుష్ప్రచారం చేయడం లేదు. మీరు కూడా మీరేమన్నా పుట్టకతో రాజకీయ కుటుంబం నుంచి వచ్చారేమో నాకు తెలియదు, కానీ నా ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే, ఫస్ట్ టైం మంత్రే. మా చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పింది సభ్యత, సంస్కారం, అభివృద్ధి మీద మమ్మల్ని రెచ్చిపోమన్నారే తప్ప మాటల్లోనూ అసభ్యకరంగా మాట్లాడడంలోనూ మాకు నేర్పలేదు రోజా గారు. నేను మెడికల్ కాలేజీల గురించి అబద్ధాలే మాట్లాడింటే మీకెందుకంత భయం? 17 మెడికల్ కాలేజీ గురించి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు రాజకీయాల్లో కొత్త నేనన్నచ్చు. మీరు పుట్టకతో రాజకీయాలు వచ్చినప్పుడు నగిరిలో మీరు ఏం అభివృద్ధి చేశారు? నేనేం తిరుపతి లెటర్లు అమ్మలేదు. టూరిజం మినిస్టర్గా మీరు ఏం చేశారో, మీరు చైర్మన్గా కూడా పనిచేశారు. ఏపీఐసిసికి చైర్మన్గా ఏం అభివృద్ధి చేశారో 5 సంవత్సరాలుగా మీరు చర్చించడానికి సిద్ధమైతే, మీరు సిద్ధం కాకపోయినా ఒక్కొక్కరు చిట్టా తీస్తున్నారు. చట్టం తన పంతం చేసుకుంటూ పోతుంది. నేను ఈ 15 నెలల్లో మా డిపార్ట్మెంట్కి నేనేం చేశా, బీసీ వెల్ఫేర్లో నేనేం అభివృద్ధి చేశా, నా నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశా, పెనుగొండల నియోజకవర్గంలో ఉన్న ప్రోటోకాల్, టీటీడీ దర్శనం ప్రోటోకాల్ ఎంతమందికి చేయించా, ఎంతమంది నియోజకవర్గం ప్రజలకి నేను దర్శనం చేయించా, అదేవిధంగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ద్వారా నేను ఏం పనులు చేశా, నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. నగిరిలో మీరు ఏం చేశారు, నగిరిలో తిరుమల దర్శనాలు ఎంతమంది చేపించారు, మీ డిపార్ట్మెంట్ ద్వారా ఎంతమందిని చేపించారో మీరు చర్చించడానికి సిద్ధమైతే, ఎందుకంటే మీరు సీనియర్లు, మీరు కూడా తెలుగుదేశం పార్టీలో ఏబిసిడీలు నేర్చుకున్న వారే. మిడతల రజనీ గారు మీరు కూడా ఇక్కడ పెట్టిన మొక్కే. ఇంకా వలస పక్షులు మాట్లాడుతున్నారు. నేను ఎవరితో అయినా చర్చించడానికి సిద్ధమే. ఏ నియోజకవర్గాల్లో గతంలో 5 సంవత్సరాలుగా పనిచేశారు. ఈరోజు మా నియోజకవర్గంలో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా మంత్రులుగా పనిచేశారు. వాళ్ళు మంత్రులుగా పనిచేసినప్పుడు వాళ్ళ శాఖల ద్వారా ఏం చేశారు, వాళ్ళ నియోజకవర్గానికి ఏం చేశారో రావాలి, చర్చించాలి. అంతేకాకపోతే మీరు ఎలాగో అసెంబ్లీకి రాలేరు, ఓడిపోయారు, డిపాజిట్లు కూడా లేవు. మీ పులివెందుల ఎమ్మెల్యే గారు ఉన్నారు. మీ పులివెందుల ఎమ్మెల్యే గారితో ఏమేమి డిపార్ట్మెంట్ల నుంచి ఏమేమి క్వశ్చన్లో రైజ్ చేయించండి, మేము జవాబు చెప్పడానికి, మైక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకరేమో జబర్దస్త్లో చేసుకుంటూ హైదరాబాద్లో ఉంటారు, ఇంకొకరేమో బెంగళూరులో ఉంటారు. ఏ నియోజకవర్గంలో ఎవరు చెరువులు కబ్జాలు చేసి లేఅవుట్లు వేశారో, ఎవరు తిరుమల లెటర్లు అమ్ముకున్నారో, ఎవరు అప్పిచ్చిన వారిని బెదిరించారో, కేసులు వాళ్ళ మీద కేసులు పెట్టారో, ఎవరు ఏ చెట్టును అడిగినా, ఏ పుట్టను అడిగినా సిద్ధంగా ఉన్నాం. నేను దేనికైనా జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నేను తెలియజేసేది ఒకటే, రోజా గారికి కావచ్చు, వైసీపీ నాయకులకు కావచ్చు, 17 మెడికల్ కాలేజ్ గురించి చర్చించడానికైనా సిద్ధమే, యూరియా గురించి చర్చించడానికైనా సిద్ధమే, అమరావతి గురించి చర్చించడానికైనా సిద్ధమే. పులివెందల్లో బాబాయ్ గొడ్డలిపోటు గురించి చర్చించడానికైనా సిద్ధమే. అంతేకాకుండా మిడతల రజనీ గారు కూడా మాట్లాడుతున్నారు. అమ్మ మీరు కూడా మంత్రిగా పనిచేశారు, ఇంకొక ఆమె కూడా మంత్రిగా పనిచేశారు. మీ డిపార్ట్మెంట్ల వైజ్గా మీరు చర్చించడానికి సిద్ధమైతే నేను చర్చించడానికి సిద్ధంగా, నేను క్లారిటీగా ఉన్నా.
మేము ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడాం. నేను మొదటిసారి ఎమ్మెల్యేనే, మేము హాఫ్ నాలెడ్జ్, మీరు ఫుల్ నాలెడ్జ్ వాళ్ళు. 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలన చేశారో, ఏ విధంగా అభివృద్ధి చేశారో మీరు చర్చించడానికి సిద్ధమైతే మీ నాయకుడు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల ఎమ్మెల్యే గారిని రమ్మనండి. మేము చర్చించడానికి, మైక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా యువగలం అధినేత గారు ఎవరు మాట ఇచ్చారు? మేము మాట ఇచ్చినట్లు మేము మాట నిలబెట్టుకున్నాం. సూపర్ 6 సూపర్ అబద్ధాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ప్రజల్లోకి వెళ్ళారు కదా మీరు కూడా, వెళ్ళి వారం రోజులు గ్రామాల్లో తిరిగారు. అయ్యా మాకు మీలాగా పార్టీలకు అతీతంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మాకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి. గతంలో మీలాగా తెలుగుదేశం వాళ్ళు అయితే, జనసేన వాళ్ళు అయితే మీరు పెన్షన్లు బీకేశారు, సంక్షేమ పథకాలు తీసేశారు. కానీ అలాగా లేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు మేము ఒక్కొక్కటిగా సూపర్ 6 సూపర్ హిట్ సక్సెస్తో పాటు మరి అనేక సంక్షేమ పథకాలు చేశాం. ఒక పక్క పోలవరం పూర్తి చేస్తున్నాం, ఒక పక్క అమరావతి చేస్తున్నాం, ఒక పక్క ఈరోజు మెగా డిఎస్సి వల్ల ఈరోజు యువతకు ఒక ఎంత ఆసరాగా ఉందో. మరి గతంలో మీరు ఏం చెప్పారు? ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. అమ్మఒడి ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. రాజధాని గురించి మీరు ఏం చెప్పారండి? అసెంబ్లీ సాక్షిగా ఇదే రోజమ్మ గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్న డబ్బులున్నాయి, మేము తాడేపల్లి ప్యాలెస్లో పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నాం, మీ చంద్రబాబు నాయుడికి ప్యాలెసే లేదు, ఇల్లే లేదు, మరి మేమైతే ఇక్కడే ఉంటాం, రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి రోజమ్మ గారు చెప్పారు. ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు. మరి ఈరోజు మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలాటింది మీరు కాదా? ఈరోజు మళ్ళా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మళ్ళా మేము ఇక్కడే ఉంటామంటున్నారు. ప్రజలు ఏం తిక్కోళ్ళు కాదు. ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా సమయస్ఫూర్తి కలిగిన వారు, ఎప్పుడు ఏం చేయాలో తెలిసిన వారు. కాబట్టే ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చి మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారిని ఎన్డీఏ కూటమి స్వాగతించారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు మీ ఆఫీసులు క్లోజ్ అయిపోయినాయన్న విషయం తెలుసు. మీరు సోషల్ మీడియా వేదిక ద్వారా ఇలా ప్రజల్ని డైవర్షన్ చేస్తున్నారని ప్రజలకు కూడా అర్థమైంది. ఖచ్చితంగా ప్రజలు క్లారిటీగా ఉన్నారు. మీరు ఈరోజు అమరావతి డ్రామా మొదలుపెట్టారు, మొన్న యూరియా అన్నారు, మొన్న సూపర్ 6 అన్నారు, మళ్ళీ ఈరోజు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతున్నారు. మరి క్లారిటీగా 10 సంవత్సరాలుగా అక్కడే విగ్రహం ఉందనే విషయం తెలుసు. ఎందుకు ఈ చీప్ ట్రిక్స్? మీరు ఏది మాట్లాడాలన్నా మేము ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పరుగుల్లో పెడుతున్నాం. మరి అది మీకు జీర్ణించుకోలేక మీరు విషం కక్కుతున్నారు. మీ ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే గారిని పంపించండి. మేము అసెంబ్లీలో ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడాం. మా ముఖ్యమంత్రి గారు మాకు అది నేర్పలేదు. మైక్ ఇస్తాం. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మీరు ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడొద్దండి. మనం అభివృద్ధిలో రెచ్చిపోదాం తప్ప ఇలాంటి విషయాల్లో మనకు రెచ్చిపోతే మా ముఖ్యమంత్రి గారు ఆ మాట అన్నా కూడా ఒప్పుకోరు. మరి మీ ఎమ్మెల్యేగా, మీ పులివెందుల ఎమ్మెల్యే గారిని పంపించండి. మీ ప్రశ్నలన్నిటికీ మేము జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మార్ఫింగ్ ఏమంటే, నేను మెడికల్ కాలేజ్, మా పెనుగొండలో ఒక మెడికల్ కాలేజ్ ఉందండి. మెడికల్ కాలేజీలు పూర్తి చేశామని జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలిసినట్లుగా చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజల ఆరోగ్యం కోసం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీగా ఉండాలని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం 10 మెడికల్ కాలేజు ఇలా వదిలేయకూడదు. ఇప్పుడున్న ఆర్థిక సంక్షోభంలో మరి దాన్ని ప్రజలకు అంకితం చేయాలి అను గొప్ప ఉద్దేశంతో 10 మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు, మరి హెల్త్ మినిస్టర్ గారు, నరేంద్ర మోడీ గారు ఆశీర్వాదంతో ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. కట్టని మెడికల్ కాలేజీలు మేము ప్రైవేటీకరణ చేశామా? నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడున్న వీడియోలందరినీ, ఇది మా పెనుగొండ మెడికల్ కాలేజ్ పరిస్థితి, 17 మెడికల్ కాలేజ్ పరిస్థితి ఇది. మరి గతంలో జీవో నంబర్ సీట్లు కేటాయింపు విషయంలో కూడా
వాస్తవాలు ప్రజలకు చెప్పాం. గతంలో జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీలు నేను తీసుకొచ్చేసా, 8,000 చిల్లర కోట్లు తీసుకొచ్చేసా, నేను కట్టేసా అన్నప్పుడు మేము చెప్పాం, అమ్మ మెడికల్ కాలేజీల పరిస్థితి ఇది అంది అన్నప్పుడు మరి మళ్ళీ వైసీపీ వాళ్ళు మాఫింగ్ ఏం చేశారంటే సచివాలయాలు జగన్ గారు కట్టిన గ్రామ సచివాలయాలను నా ఫోటో పెట్టి మాఫింగ్ చేయటం. నెక్స్ట్ వచ్చి బాబు గారు కట్టిన సచివాలయం అని నేను చూపిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో మాఫింగ్ చేశారు. మేము కట్టిన సచివాలయంలోనే 5 ఏళ్ళు మీరు పరిపాలించారు. క్లారిటీ. ఈరోజు నిన్న మీ సజ్జల గారు ఏమన్నారు, అంతా ఓకే మాకేమో అభ్యంతరం, ఇప్పుడు దీన్నే మెయింటైన్ చేయొచ్చు అని కూడా అన్నారు. ఎవరేం మాట్లాడుతున్నారో మీ పార్టీలో మీకే అర్థం కావడంలా. ఈ విధంగా మాఫింగ్ చేశారు. మరి పీపీపీ మోడల్ అంటే మేమేదో వాళ్ళకి అమ్మేసినట్లు, దారాదత్తం చేసినట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అయిపోతున్నారు. ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోనే సీట్ల కేటాయింపులో జీవో నంబర్ 107 జూలై 2023న జారీ చేశారు. మరి దీంట్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోటా 35, ఫీజు 12%, 12 లక్షలు. ఎన్ఆర్ఐ కోటా 15%, ఫీజు 20 lakhs. కన్వీనర్ కోటా 42%, ఆల్ ఇండియా కోటా పేర్లు సీట్లు కేటాయిస్తారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో నంబర్ 107. ఈరోజు బడుగు బడిహీన వర్గాల కోసం బిడ్డలు బాధపడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు విషం కక్కుతున్నారు. ఆయన ఇచ్చిన జీవో కాదా ఇది? 17 కాలేజీలకు ఆయన ఇచ్చిన జీవోనే. మరి ఈరోజు మనం తీసుకున్న విధానం ఏంటి? కన్వీనర్ కోటా గతంలో 42% జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఇప్పుడు మనం 50% ఇస్తున్నాం. గతం కంటే 8% అధికం చేశాం. మరి మేనేజ్మెంట్ కోటా 15% కోటా నిర్ణయించాం. మరి ఈరోజు ఎవరు బడుగు బడిహీన వర్గాలకు లబ్ధి పొందినట్లు, ఎవరు మంచి చేసినట్లు ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నాను. మరి ప్రతి విషయానికి కూడా వైసీపీ పార్టీ ఉనికి చాటుకునే కోసం ఇలా మాఫింగ్ వీడియోలు తీసుకోవడం, పబ్లిక్ని డైవర్ట్ చేయాలనుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మేము క్లారిటీగా ఉన్నాం. మేము అభివృద్ధిలో రెచ్చిపోతున్నాం. ఆ అభివృద్ధిలో రెచ్చిపోతున్నాం కాబట్టి మీరు విషయం కక్కుతున్నారు. ప్రజలకు, మేధావులకు, యువతకు, మహిళలకు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా స్త్రీశక్తి. ఈరోజు మహిళలు అన్ని రంగాల్లోనూ అన్ని పనులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు చేసుకోగలుగుతున్నారు ధైర్యంగా. అంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతం చెప్పాలి. ఈరోజు తల్లికి వందనం కావచ్చు. ఈరోజు తల్లికి వందనము ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఎందుకు ఇచ్చాం? ఎక్కడే కానీ బాలికలు డ్రాప్అవుట్స్ కాకూడదు, వాళ్ళు నాణ్యతమైన విద్య అందించాలనే ఉద్దేశంతో, గొప్ప లక్ష్యంతో మరి ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు తల్లికి వందనం అందజేశారు. అంతేకాకుండా మరి ఈరోజు స్త్రీ శక్తి, ఈ స్త్రీ శక్తి వల్ల ఈరోజు ఈ పథకం ద్వారా మహిళలు ప్రతి ఒక్కరికి ధైర్యంగా వాళ్ళ గమ్యానికి వాళ్ళు చేరుకోగలమన్న నిర్ణయానికి వచ్చారు. ఈరోజు స్త్రీ శక్తి వల్ల ఒక పక్క వ్యాపారస్తులు కావచ్చు, ఏదైనా చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు పల్లి నుంచి టౌన్కి రావచ్చు. మరి విద్యార్థులు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. వచ్చిపోవడానికి ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది పడే వరకు కూడా ఈరోజు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ రావడం. మరి అంతేకాకుండా మరి ఎంప్లాయ్మెంట్ కావచ్చు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఒక భద్రత స్త్రీ శక్తి. మరి ఇన్ని కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటే మరి రోజా గారికి, రజనీ గారికి, మరి ఇంకొంతమందికి కనిపించడం లేదేమో. మరి ఒక స్త్రీగా మీరు కూడా ఒక స్త్రీ అన్న విషయాన్ని ఆలోచించుకొని ఈరోజు స్త్రీ శక్తి అభివృద్ధి జరగడానికి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా తప్పిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మరి మీరందరూ ఇక్కడ పెట్టిన మొక్కలే మీరు రాజకీయ లబ్ధి కోసం ఈరోజు పార్టీలు మారిండొచ్చు. మీరేదో కొత్త ఎమ్మెల్యే అన్నారు. గతంలో మీరు వైసీపీ పార్టీలో నన్ను 24 కేసులు పెట్టి నా వ్యాపారాలు ఇబ్బంది పెట్టి సిబిఐ రైడ్లు చేసినా మేమెక్కడ పార్టీని వదిలిపెట్టలేదు. మేము చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటామన్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాం. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీలోనే ఉంటామని కూడా ఈ విషయం మీకు తెలియజేస్తున్నాం. మీరు చర్చించడానికి మరొక్కసారి తెలియజేస్తున్నాం. మీరు చర్చించడానికి ప్లేస్ మీరు డిసైడ్ చేసినా సరే మేము డిసైడ్ చేసేది కూడా రెడీ అనే విషయం కూడా తెలియజేస్తున్నాం.
నేను వాస్తవమే చెప్తున్నాను సార్, వాస్తవమే చెప్పాను. పెనుగొండలోనే కాదు, చాలా మెడికల్ కాలేజీల్లో స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. తప్పేముందండి? వాస్తవాన్ని మేము ప్రజలకు తెలియజేయడంలో తప్పేముంది? మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నప్పుడు ఉషశ్రీ గారు మీకు సిగ్గు లేదా అన్నారు. ఆ మాట ఒక మాజీ మంత్రి, మరి ఎంతో రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు వీళ్ళంతా, మరి వీళ్ళు ఆ మాట మాట్లాడచ్చా? ఒక సాటి మహిళని ఆవిడ. మరి నేను చెప్తున్నా, నేను చర్చించడానికి సిద్ధము. మరి 17 మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడడానికి మా హెల్త్ మినిస్టర్ గారు సిద్ధం. మరి కళ్యాణ్ దుర్గం గురించి మాట్లాడడానికి మీరు సిద్ధమా? కళ్యాణ్ దుర్గంలో మీరు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు బెంగళూరు నుంచి ఫస్ట్ రాయదుర్గం వచ్చారు. రాయదుర్గంలో సీట్ దొరకలేదంటే మళ్ళీ కళ్యాణ్ దుర్గం వచ్చారు. కళ్యాణ్ దుర్గం నుంచి మీ జగన్మోహన్ రెడ్డి గారు డెప్యుటేషన్ ఇస్తే పెనుగొండకు వచ్చారు. మరి కళ్యాణ్ దుర్గంలో చెట్టును అడిగినా పుట్టును అడిగినా మేమంతా హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు అన్నారు. మీరు ఫుల్ నాలెడ్జ్ వాళ్ళు. కళ్యాణ్ దుర్గం ఏం డెవలప్ చేశారు, మీ మంత్రిగా పనిచేసిన మీ శాఖలో ఏం డెవలప్ చేశారో చర్చించడానికి సిద్ధమే. ఫుల్ నాలెడ్జ్తో తీసుకురండి, విత్ రికార్డ్స్ తీసుకురండి. నేను విత్ రికార్డ్స్ తీసుకొచ్చేకి మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను, చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. పులివెందల్లో చెరువులు కనిపించారు, కళ్యాణ్ దుర్గంలో చెరువులు కనిపించడంలా లేఅవుట్లు కల్పిస్తున్నాయి. ఎవరు కళ్యాణ్ దుర్గం నుంచి బెంగళూరుకి ఇసుక తోలారో తెలుసు. కళ్యాణ్ దుర్గంలో మేడం గారికి అప్పిచ్చి అప్పడిగినందుకు వాళ్ళపైన ఎవరు కేసులు పెట్టారో ఎన్నికల సమయంలో స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెప్పారు. చెట్టును అడిగినా, పుట్టును అడిగినా, తిరుమల లెటర్ల గురించి అడిగినా, కోడిగుడ్డు మీద కమిషన్ అడిగినా, పాల ప్యాకెట్ల మీద కమిషన్ అడిగినా కళ్యాణ్ దుర్గంలో చెప్తారు, ఎక్కడైనా చెప్తారు. మేము సిద్ధమే. మరి ఫుల్ నాలెడ్జ్తో రమ్మనండి. వాళ్ళు 17 కాలేజీలు గురించి మనం చర్చించడానికి సిద్ధమే కదా. ఆ స్లాబ్లు పిల్లర్లు వేసి ఈరోజు మెడికల్ కాలేజ్ పూర్తి అయిపోయినా, మెడికల్ కాలేజ్ పూర్తి అయినా ఖచ్చితంగా పీపీపీ మోడల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని బెదిరించినా కాంట్రాక్టర్లు వస్తారు. ఖచ్చితంగా 10 కాలేజీలు పీపీపీ మోడల్లో పూర్తి చేస్తాం, ప్రజలకు విద్యార్థులకు అందజేస్తాం. అదే కాకుండా యూనివర్సల్ హెల్త్ పాలసీ కూడా నిన్నటి రోజు కూడా కలెక్టర్స్ మీటింగ్లో కూడా చర్చించాం. మరి ఖచ్చితంగా ముఖ్యంగా మీకు కూడా, పత్రికా విలేకరులకు కూడా, జర్నలిస్టులకు కూడా ఇది వర్తిస్తుంది. ఖచ్చితంగా 1,63,00,000 మందికి యూనివర్సల్ హెల్త్ పాలసీ కూడా అమలుపరుస్తున్నాం. వాళ్ళు ఎన్ని చేసినా, ఏమి చేసినా, ఎంతమంది బెదరగొట్టాలన్నా ప్రజలు వాళ్ళని డైవర్ట్ చేసేశారు. ఆ పార్టీ పరిస్థితి అయిపోయింది. క్లారిటీగా ఉన్నాం. బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో గతంలో మేము ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పామో ఖచ్చితంగా బీసీ భవన్లు పూర్తి చేస్తాం. అంతేకాకుండా మరి బీసీ రక్షణ చట్టం గురించి కూడా ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా స్థానిక ఎన్నికల రిజర్వేషన్ గురించి కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఈరోజు చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా మేము అమలు పరుస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ర్యాగింగ్ చేసే అలవాటే లేదు బ్రదర్. మేము ఎంతున్నా రిక్వెస్ట్ చేస్తాం, అభివృద్ధి చేసి. అట్లా అంటారా? నా కాన్స్టిట్యూన్సీకి రమ్మనండి. ఎంతమందికి నేను ప్రోటోకాల్ ఇచ్చా, ఎంతమందికి బ్రేక్ లెటర్లు ఇచ్చా ఈ 15 నెలల్లో. మరి కళ్యాణ్ దుర్గం కావచ్చు, నగరి కావచ్చు, ఎక్కడన్నా కానీ ఎంతమందికి ఎంత ఇచ్చారు? ఒక పక్క రాష్ట్రాల మేము తీసుకురాలా. మా కాన్స్టిట్యూన్సీ వల్ల మా రాష్ట్రం వల్లే
అయిపోయింది సెక్రటరీ పోస్టింగ్ కూడా ఇస్తున్నారనే విషయం మీకు అందరికీ తెలుసు. మరి అదేవిధంగా మరి ఈ బీసీల పక్షపాతి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ, గతంలో కూడా డిఎస్సీలు అధికంగా ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఇచ్చాం. మళ్ళీ ఈరోజు మెగా డిఎస్సీ కూడా మనం అమలు పరిచాం. మరి అదేవిధంగా మరి బీసీ స్టడీ సర్కిల్ ద్వారా కూడా గతంలో మరి మేము ప్రతి జిల్లా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా డిఎస్సి కోచింగ్ సెంటర్స్ పెట్టాం. అదేవిధంగా ఆన్లైన్ కోచింగ్ కూడా పెట్టాం. మరి అంతేకాకుండా మరి ఆ విద్యార్థులకు స్టే ఫండ్ కూడా 1500 అందజేశాం. అదేవిధంగా మెటీరియల్ కోసం 1000 రూపాయలు కూడా అందజేశాం. సుమారుగా మరి కోచింగ్ సెంటర్లో 1674 మంది విద్యార్థులు కోచింగ్ తీసుకున్నారు. ఆన్లైన్లో కూడా 4770 మందికి మరి శిక్షణ కూడా ఇచ్చాం. మరి ఆఫ్లైను ఆన్లైను టోటల్గా 6470 మందికి మనం కోచింగ్ ఇచ్చాం. మరి అందులో 241 మంది సెలెక్ట్ కావడం నిజంగా చాలా గర్వంగా ఉంది. అంతేకాకుండా మరి జిల్లాల వైజ్గా కూడా టోటల్గా 246. మరి చాలా మరి డిపార్ట్మెంట్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే గతంలో బీసీ స్టడీ సర్కిల్ గాలికి వదిలేశారు. మరి అదేవిధంగా ఈరోజు బీసీ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఒక పక్క మరి రైల్వే దానికి కూడా కోచింగ్ ఇచ్చాం. మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఇచ్చాం. సివిల్ సర్వీస్ కోచింగ్స్లో కూడా సుమారుగా మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా 83 మందికి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఉచితంగా కార్పొరేట్ ధీటుగా కూడా, ఎందుకంటే అకామిడేషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, వాళ్ళకి అన్ని అకామిడేషన్స్ అరేంజ్ చేసి 83 మందికి మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఇచ్చాం. ఈ కోచింగ్ వల్ల గ్రూప్ 2లో మెయిన్స్ కూడా 12 మంది సెలెక్ట్ కావడం, మరి ఆర్ఆర్బీ లెవెల్ కూడా ఒకరు, మరి 10 మంది దాకా ఎంపికయ్యారు. మరి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన వారిలో కూడా ఇందులో కూడా ఉన్నారు. మరి ఈ విధంగా, ఎందుకంటే గతంలో కూడా
గతంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14-19లో ఉన్నప్పుడు కూడా బీసీలకు పెద్దపీట వేశారు. బీసీ విద్యార్థులకు బీసీ యువతకు ఆసరాగా ఉన్నాం. ఇదే విధంగా మరి ముందుకి కూడా ఇదే విధంగా బీసీ స్టడీ సర్కిల్స్ని బలోపేతం చేస్తూ బీసీ విద్యార్థులకు బీసీ యువతకు చేదోడు వాదోడుగా ఉంటామని కూడా తెలియజేస్తూ, ఎందుకంటే మరి ఈరోజు 16,340 పోస్టులు అంటే తమాషా కాదు. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు తొలి సంతకం పెట్టిన ఫైల్ ఇది. మరి